నమస్తే జీవన్ రెడ్డి గారు. నమస్తే రఘుబాయ్. ఎట్లున్నది అంతా బానే ఉందా? ఏమన్నా అటు ఇటు అనిపిస్తుంది? వన్ సైడ్ కాంగ్రెస్ బీజేపీ పతనం డిసైడ్ అయిపోయింది ఆర్మూర్లో. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ గ్రీనింగ్ అంటే మొట్టమొదటిసారిగా అధికారిక సంతకం మాకే వచ్చింది. గతంలో కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభించిన మొట్టమొదటి జడ్పీ చైర్మన్ మేమే కొట్టినాం. అదేవిధంగా పునర్వైభవం వస్తుంది మళ్ళా నిజామాబాద్ జిల్లాలో. ఇలా ఎక్కడ పోయినా సారు కారు కేసీఆర్, సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలి, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అంటారు. ఒకటే ఎలక్షన్ ఏదైనా ఇటు తర్వాత సెలక్షన్ కేసీఆర్ అంటారు గల్లీలా. ఎందుకంటే ఇక్కడ 3,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం సార్. ఇక్కడ ఒక బ్రోకర్, ఒక జోకర్ ఉన్నారు. వీడేమో కాంగ్రెస్ వాడు ఓడిపోయిండు, వాడికి అవ్వలేదు. బీజేపీ గెలిచిన వాడికి బాపు లేదు, అధికారం లేదు, వాడికి ప్రోటోకాల్ లేదు, వాడు పరేషాన్లు ఉన్నాడు. వాడు మీరు ఇప్పుడు మిమ్మల్ని ఆయన స్పీచ్లు విన్నారు కదా మీరు? అరే పాండు అంటున్నారు, కర్రోడా అంటున్నారు, మిమ్మల్ని మాట్లాడుతున్నారు కదా. దమ్ముంటే ఆయన ఏం చేసిందో చెప్పాలా. నేను ఓడిపోయినా, ఇక నా పేర్లు పెట్టుడు, నన్ను క్యారెక్టర్ డిజైన్ చేసుడు ఎందుకు పోయి, నేను ఓడిపోయి ఉన్నా కదా. నీకు దమ్ముంటే నువ్వు మొగోడిపోయి అయితే నేను తెచ్చిన దాంట్లో రూపాయి తీసుకురా. రూపాయి నేను ఒక ₹1,00,000 తీసుకొచ్చాను, నువ్వు ఒక రూపాయి తీసుకురా, రఘుతో మాట్లాడదాం, ఇద్దరం కలిసి డిబేట్ పెట్టుకుందాం, డిబేట్ పెడదాం, మాట్లాడదాం, అంబేద్కర్ చౌరస్తాలో పెడదాం, నువ్వు రా, కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు, నేనుంటా, వీడియోలో సహా చూపిస్తా. మీరే అన్నారు కదా ఊరుకు 10 ఇండ్లు కట్టిస్తాను, ఊరుకు 10 ఇండ్లు కట్టిస్తాడు. 87 ఊర్లు ఉన్నాయి, 36 వీధులు ఉన్నాయి, మొత్తం కలిసి కట్టి 2,000 ఇండ్లు సొంత నిధులతో కట్టిస్తున్నారు. మీరు ఒక ఇంటర్వ్యూలు అడిగి రోజు మిమ్మల్ని గుర్తు చేస్తా ఉన్నాం, చూపిస్తా ఉన్నాం. 36 వార్డులలో మీ ఫోటో, మీ ఇంటర్వ్యూ. అవును, ఎందుకంటే రాకేష్ రెడ్డిని మీరు ఒక ఇంటర్వ్యూ చేశారు. అసలు ఇంత పెద్ద ఎత్తున మీరు పెద్ద ధనవంతుడు అంటారు, మీకు ఎట్లా వచ్చినాయంటే రెడ్ గోల్డ్ అని చెప్పి. అదేదిరా బాబు రాము, అది మంగళం చూపిస్తా సార్. మీరు అడిగింది ఆర్మూర్ మంగళం సీన్ అంటారు. ఆయన ఎవరిని? ఆయన రాకేష్ రెడ్డి, ఆర్మూర్ మంగళం సీన్ స్పీకర్. ఎదురా మైక్ దమ్మా పెట్టండి, వస్తుంది దీనికి వస్తుంది. మీరు అడిగిన ఇంటర్వ్యూ ఇల్లీగల్ గా దందాలు చేస్తున్నారు. సంపాదన ఎక్కడిది? రాకేష్ రెడ్డికి శేషాచలం ఫారెస్ట్ లోనే దొరికేది సంపద. ఇప్పుడు నేను చేసే ఎర్రచంద్ర రెడ్ గోల్డ్ కాదు. ఇప్పుడు లీగల్ గా చేసుకున్నాడేమో మీరు మంగళం సీన్. ఆయన ఏమన్నా వీరప్పన అంటే లీగల్ గా ఉంటే రఘు అఫిడవిట్ ఉంటుంది, జీవన్ రెడ్డి ఆస్తులు ఉన్నాయి, అఫిడవిట్ లో మెన్షన్ చేస్తాం కదా, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అఫిడవిట్ లో మెన్షన్ చేస్తాం కదా. మరి ఆయన అఫిడవిట్ లో మెన్షన్ చేయలేడు కదా, జిఎస్టీ ఉంటది కదా, ఇన్కమ్ ట్యాక్స్ పేరు పెడితే ఎట్లా మంగళం సీన్? అరే మంగళం సీన్ కాదండి, ఆయన పుష్ప సినిమాలో మంగళ సీన్ లెక్క ఆర్మూర్ పాల్ అంటారండి. ఆయనకి ఇక్కడ పెద్ద గొప్ప నేరం ఉంది. రెడ్ గోల్డ్ అంటే ఇది ఏంది? అది గంజాయి అమ్ముకున్నట్టే మంచి పేరా? ఎర్రచందనం అమ్ముతుంటే మంచి పేరా? ఈ రాష్ట్రంలో ఎవరికైనా లైసెన్స్ ఉందా? ఈ దేశం నుంచి ఎవరు చేస్తూ ఉన్నాడా? స్మగ్లర్స్. రెడ్ గోల్డ్ అనేది ఒక స్మగ్లింగ్ వ్యవస్థ సార్. ఏదైనా ప్రూఫ్ ఉండాలి కదా, ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా, ఆయన స్మగ్లింగ్ చేసిందని ఏదో ఒకటి ఉంది కదా. ఎఫ్ఐఆర్ కూడా ఉంది కదా, అది బెటర్. ఎఫ్ఐఆర్ చూపిద్దాం. అందుకోసం కొద్దిగా మైక్ దారా బాబాయ్, మైక్ ఇద్దామంటే సరిగ్గా పెట్టరా, కొద్దిగా మొత్తం చూడండి సార్. మీరు రోజు చాలా ఫేమస్ ఆల్రెడీ, ఇది ఇంకా ఫేమస్ అయ్యారు ఆర్మూర్లో. ఇంటర్వ్యూ చేసింది మొదటి నుంచి వస్తారా? హలో 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 సంపాదన ఎక్కడిది? రాకేష్ రెడ్డికి శేషాచలం ఫారెస్ట్ లోనే దొరికేది ఒక అరుదైన సంపద. అక్కడ నేను చేసే ఎర్రచంద్ర రెడ్ గోల్డ్. నేను ఒక్కనే వాళ్ళ ఓన్లీ పైడి రాకేష్ రెడ్డి ఒక్కడే వాళ్ళ రెడ్ గోల్డ్. ఎర్రచంద్ర మీ ఇంటర్వ్యూ ఎర్రచందనం స్మగ్లింగ్ పై కన్నెర చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిన్న చేపలను వెంటాడని కాదు, పెద్ద పెద్ద తిమింగలాలను లోపల వేసేయాలన్నారు. దొంగలను పట్టుకోవడంతో పట్టుకోవాలంటూ అటవీ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. శేషాచలం అడవులను ఖాళీ చేస్తున్న స్మగ్లర్స్ పై ఉక్కు పాదం మోపాలన్నారు. ఎఫ్ఐఆర్ నంబర్ ఒక్క నిమిషం. ఎఫ్ఐఆర్ కాపీ సార్. కెమెరామెన్ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడడం రాదు, మేము మీలాగానే చెప్తాం. ఏముందా ఎఫ్ఐఆర్ లో కేసులో జైలుకోయిండు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో దొరికి జైలుకోయిండు.
అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఊరుకు 10 ఇండ్లు కట్టిస్తాడు, 1 రూపాయికి వైద్యం చెప్తాడు. ఇక్కడ నుంచి హైదరాబాద్కి రావాలంటే 400 బస్ కిరాయి ఉంటుంది కదా. అట్లాంటిది 1 రూపాయికి వైద్యం ఎట్లా సాధ్యమని 6 ప్రజలు అడుగుతారు. అంత లోపల మీరు ఇంటర్వ్యూ చేసారు. ఇంత డబ్బు ఎక్కడిది మీకు ఏంటంటే నేను రెడ్ గోల్డ్ స్మగ్లర్ని వ్యాపారస్తులు మీరు టెలికాస్ట్ చేసారు. మా 6 2 లక్షల మంది చూశారు మీ ఇంటర్వ్యూ. దానికి ఇప్పుడు 36 వార్డులలో రోజు చూపిస్తున్నాం. కాంగ్రెస్ వాడు అన్నాయి తులం బంగారము, వాడి హామీలు, 4000 పింఛను, స్కూటీలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చాడు. కాంగ్రెస్ ది మాట్లాడదు. ఇప్పుడు రాకేష్ రెడ్డి గురించి మాట్లాడితే 1 రూపాయి చూపించండి అని ఆయన రథం మీద ఇట్లా కొడుతున్నాడు కదా. 1 రూపాయి చూపించండి, 1 అక్రమం చేసినట్టు చూపించండి. జీవన్ రెడ్డి లెక్క కబ్జాలు ఏమన్నా చేసినా, 3 గంటల దాకా దుకాణాలు నడిపించినా, లేకపోతే వసూలు చేసినా, ఏ దుకాణం దగ్గరకైనా తెలుసు. ఇక వీడు చూడండి వాడు వెనకాల ఏమైందిరా భూములు కబ్జా అయితే నేరం అన్నాడు. వాడే 13.5 ఎకరాలు చేశాడు అంకాపూర్ లో. తీసుకెళ్తే ఇప్పుడు నేను అంకాపూర్ చికెన్ తినిపించి 13.5 ఎకరాలు పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు, కంచెతో పాటు, వీడియోతో పాటు. అంకాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పక్కన గల సర్వే నెంబర్లు 493/17, 493/1/1, 493/1/2, 493/10, 493/11, 12/4, 13 ఎకరాల భూమిని కబ్జా చేసింది నువ్వు కాదా? ఇప్పుడు ఆయన దగ్గరికి పోతా మరి ఆయన ఏం చెప్తారా? దీని పక్కన ఇంకోటి చెప్తున్నా. 200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ ఉండే, సుదర్శన్ రెడ్డితో కుమ్మక్కయింది. కాంగ్రెస్ బీజేపీ అక్రమ సంబంధం ఇక్కడ కుమ్మక్క అయిపోయి ఇవాళ ఆ స్కూల్ ని భూమి పక్కకు తెచ్చుకున్నాడు. ఇది అసైన్మెంట్ ల్యాండ్. ఈ అసైన్మెంట్ ల్యాండ్ కాకపోతే మీరు ఏం చెప్తాది? మీరు అధికారంలో అప్పుడు ఉన్నప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలే? ఇప్పుడు కదా, అది మొన్న అంతకుముందు ఎమ్మెల్యే అయినాక సార్, ఎమ్మెల్యే అయినాక ఆయన ఏమన్నాడంటే 13 ఎకరాలు ఈ స్టేట్మెంట్ కూడా నేను ఇయ్యలే. నిన్నగాక మొన్న ఒక సభలో మాట్లాడితే ఇట్లా కొట్టుకుంటూ గట్టిగా కొట్టుకుంటూ నేను ఎక్కడైనా ఒక అక్రమం, ఒక భూ కబ్జా కానీ చేసి ఉంటే నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతా, అంబేద్కర్ చౌరస్తాలో ఉరి తీయరన్నాడు. నువ్వు పోయి ఉరి తీయి ఇప్పుడు అంకాపూర్లో వాళ్ళని, నువ్వే తీయు. నువ్వు తీస్తావు చాలా మంది ఉరి, పొలిటికల్ ఉరి తీస్తావు కదా.